ప్రమాణాలు పాటించని డ్రింక్స్ కు ఓఆర్ఎస్ లేబుల్ ఉపయోగించొద్దన్నారు హైదరాబాద్ కు చెందిన పిల్లల వైద్యురాలు శివరంజని. WHO ప్రమాణాలు లేని వాటిపై ఓఆర్ఎస్ పదాన్ని ఉపయోగించొద్దని జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇన్నాళ్లు ప్రాణాలు నిలబెట్టే ఓఆర్ఎస్ ను వ్యాపారం కోసం వినియోగించుకున్నారని తెలిపారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇకపైన ఓఆర్ఎస్ లేబుల్ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఓఆర్ఎస్ లేబుల్ వినియోగంపై పోరాటం చేసి విజయం సాధించిన డాక్టర్ శివరంజనితో మా రిపోర్టర్ శ్రీశైలం ఫేస్ టు ఫేస్. సాధారణంగా మనకు ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు, లేదా జ్వరం వచ్చినప్పుడు, లేదంటే డయేరియా వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదో ఇబ్బంది అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మందులతో పాటు ఓఆర్ఎస్ తాగండి, మీకు మంచి ఎనర్జీ ఇస్తుంది, లేకపోతే పోయినటువంటి నీటి శాతాన్ని బాడీకి ఇస్తుందని చెప్పి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. అయితే ఆ ఇచ్చేటువంటి ఓఆర్ఎస్లో అది నిజమైన ఓఆర్ఎస్ కాదు, కేవలం చక్కెర నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పి ఏకంగా ఒక డాక్టర్ వాటిని మీద ఓఆర్ఎస్ అని ముద్రించడం మానేయాలి, లేకపోతే దాని మీద ఓఆర్ఎస్ అని ఉండొద్దు అని చెప్పి 8 ఏళ్లుగా ఒంటరిగా పోరాటం చేశారు హైదరాబాద్లో ఉన్నటువంటి పీడియాట్రిషియన్ డాక్టర్ శివరంజని. ప్రజెంట్ మనం డాక్టర్ శివరంజని గారితో ఉన్నాం. ఆమెనే అడుగుదాం అసలు దీని వెనుక అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకోసం చేయాల్సి వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో పాటు డాక్టర్ మేడం. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. ఏదైనా ఇది ఒక సోషల్ కాజ్ కాబట్టి దీన్ని ఒక ఒంటరిగా చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో మీకు ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకోసం మీరు ఓఆర్ఎస్ మీద ఫైట్ చేయాల్సి వచ్చింది? డాక్టర్స్గా అసలు ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే, ఎవరికన్నా లూజ్ మోషన్స్ అయినప్పుడు ఒంట్లో కోల్పోయే లవణాలు నీటిని కరెక్ట్గా నింపితే వాళ్ళ ప్రాణాలు పోకుండా కాపాడుతాం. అదే చిన్న పిల్లలైతే ఇంకా తొందరగా చనిపోతారనమాట. వాళ్ళ ఒంట్లో నీరు తగ్గగానే బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఆస్కారం ఎంత చిన్నళ్ళైతే అంత ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం ఆ లూజ్ మోషన్స్ పోతున్నప్పుడు వెంటనే నింపాలి మనం మళ్ళా. దానికి ఒక మహత్తరమైన మందు, 20వ సెంచరీకి అది ఒక బ్రహ్మాండమైన మందు, వండర్ డ్రగ్ అంటారు, అదే ఓఆర్ఎస్. ఓకే, సో దానికి ఒక ఫార్ములా ఉంది మనకి, WHO రికమెండెడ్ ఫార్ములా అని. అంటే 75 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ సోడియం ఉంటే కరెక్ట్గా 75 మిల్లీ ఆస్మోల్ పర్ లీటర్ గ్లూకోజ్ ఉండాలి. ఆ రెండు కలిపి పేగులోంచి నీటిని లవణాన్ని లోపలికి తీసుకెళ్తాయి అన్నమాట చక్కగా. ఓకే, అలాంటిది అంత గొప్ప మందు, అంతమంది కోట్ల పిల్లల ప్రాణాలు సేవ్ చేసిన మందు, కోట్ల మంది షుగర్ జబ్బున్న ప్రాణాలు సేవ్ చేసిన మందు అది. మన దేశంలో 5 ఏళ్ళలో పిల్లల్ని చూసుకుంటే 100 మంది చనిపోతుంటే అందులో 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. అంటే మనం ఈ ఓఆర్ఎస్ కరెక్ట్గా ఇస్తే, WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్, మనం ఈ మరణాలని ఆపొచ్చు. అలాంటిది కంపెనీలు వాళ్ళ లాభం కోసం అసలు ఈ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఇవ్వాలి. వీళ్ళు ఏం చేశారు, FSSAI దగ్గర బాగా చక్కెర అధికంగా ఉన్న డ్రింక్స్కి పర్మిషన్ తీసుకుని దాని మీద ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని ఇలా పక్కన ఒక అక్షరం ఆరు ముందు కొన్ని అక్షరాలు ORSL, రీబ్యాలెన్స్ విత్ ORSL ఇలా పెట్టుకుని ప్రతి చోట మందుల షాపుల్లో, స్కూల్లో, హాస్పిటల్లో, సూపర్ మార్కెట్లో ఎక్కడ చూసినా ఇవే మీకు. అంటే మీరు మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవటానికి మీరు ఓఆర్ఎస్ అని అడిగితే మీకు మీ బిడ్డ ప్రాణం తీసే ఇవి ఇస్తున్నారు. ఎందుకు ప్రాణాలు పోతాయి? డైరెక్ట్గా తాగగానే పోవు, లూజ్ మోషన్స్ ఎక్కువైపోయి నీరసమైపోయి షాక్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకని అది అంటే ఒక తల్లిగా, ఒక పీడియాట్రిషియన్గా ఇది చాలా పెయిన్ఫుల్, నాకు చాలా బాధాకరమైన విషయం, చాలా కోపం వచ్చే విషయం. అందుకని వదిలిపెట్టకుండా 2018 నుంచి యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ ట్రై చేశాను. 2021లో CDSCOకి రాయటం మొదలుపెట్టాను. వాళ్ళేమో ఇది మేము ఇచ్చే పర్మిషన్ ఇవ్వలేదు, FSSAI వాళ్ళు ఇచ్చారు, వాళ్ళని అడగండి అంటే వాళ్ళకి రాయటం మొదలుపెట్టా, ప్రూఫ్లు పంపటం మొదలుపెట్టా, సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీకి పంపటం మొదలుపెట్టా. తర్వాత 8 ఏప్రిల్ 2022 ఆర్డర్ వచ్చింది, ఈ కంపెనీలు ఏవి ఓఆర్ఎస్ అనేవి వాడకూడదు వాటి మీదని. ఓకే, కానీ జూలై 14, 2022లో ఆర్డర్ మార్చేసి మీరు పైన ఉంచుకోండి, కింద చిన్నగా ఓఆర్ఎస్, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్ముకోండి అని.
ఓకే, సో కనపడుతుందా మీకు ఎవరికన్నా? కనపడదు కదా. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్. ఒకవేళ కనపడినా కూడా ఇండియాలో ఎంతమంది అది చదివి దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు? మీరు మెడికల్ షాపులు, హాస్పిటల్స్ అన్నీ వేస్తుంటే వాళ్ళకేం తెలుస్తుంది పాపం? ఇవే నిజమైన ఓఆర్ఎస్ అనుకుని ఇవ్వటం, పిల్లల మోషన్స్ వర్స్ అవ్వటం, ఇది న్యాయం కాదు కదా. అందుకని నేను సెప్టెంబర్ 2022లో తెలంగాణ హైకోర్టులో పిల్లేసాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. సో అది స్లోగా నడుస్తుంటుంటే ఒకరోజు హియరింగ్కి ముందు చాలా బాధ అనిపించింది అనమాట. రేపు హియరింగ్ ఉందనగా నేను కొంచెం ఎమోషనల్ అయ్యి ఒక వీడియో పెట్టాను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. అప్పుడు దేశంలో చాలామంది, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి, గుజరాత్, మహారాష్ట్ర లాంటి ఏరియాస్ నుంచి చాలామంది డాక్టర్సు, పేరెంట్స్ ముందుకొచ్చి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీడియోస్ పెట్టారు, జర్నలిస్ట్స్, పాడ్కాస్టర్స్ అందరు కవర్ చేశారు. తర్వాత ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫారం కూడా మన పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఓకే, సో ఇంత చేసిన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మటుకు నాకు కొంత కూడా సపోర్టివ్లా, అసలు సపోర్ట్ ఇవ్వకపోగా నన్ను అంటే పట్టించుకోవాలి. అది అంత ఇంకా బాధ అనిపించింది. అంటే పిల్లల బాగోగులు చూడాల్సిన అసోసియేషన్ అసలు ఇలా పట్టించుకోకపోవటం, అండ్ కాన్ఫరెన్సెస్కి వీళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ తీసుకోవటం కూడా చాలా బాధ అనిపించింది. ఇలా జరుగుతుండగా మళ్ళా నేను ఈ సంవత్సరం జేపీ నడ్డా గారికి తర్వాత లెటర్ రాసా. ఈసారి ప్రూఫ్లు పెట్టా, పేరెంట్స్ రాసిన లెటర్సు, మన డాక్టర్స్ షేర్ చేసిన కేసు రిపోర్ట్సు, తర్వాత మా వెళ్ళి వీడియోలు తీశారు. ఓఆర్ఎస్ అని అడిగితే ఇదిగో ఇది ఇవ్వటం, ఆ వీడియోలు అన్నీ పంపాను అనమాట. అండ్ మోడీ గారికి కూడా పంపాను ఆ కాపీ. ఇంకా మనకు రిజల్ట్ రాలేదు అనుకుని బాధపడుతుండగా ఈ కాఫ్ సిరప్ ఉదంతమైంది మధ్యప్రదేశ్లో. సో అప్పుడు ఏంటి, 14 ఏళ్ల నుంచి మీరు చూసుకోలేదు, ఈ కంటామినేషన్ అనేది జరుగుతుంది కాఫ్ సిరప్స్, ఎంతమంది పిల్లలు చచ్చిపోతే మీ ఓఆర్ఎస్ మారుస్తారు అని క్వశ్చన్ చేశాక అది టైమ్స్ నవ్వు కవర్ అయింది, CNN, ఇంకా చాలామంది వైరల్ అయిపోయింది ఆ వీడియో. మరి ఆ ప్రెషరా లేదా నేను రాసిన లెటర్స్ ఫైనల్గా చేరాల్సిన మినిస్టర్ గారికి చేరటం వల్ల ఏమో నాకు తెలీదు. October 15th ఆర్డర్ వెలువడింది. ఈ ఎవ్వరు వాళ్ళ బాటిల్స్ మీద, ఫుడ్ మీద, దేని మీద కూడా ఓఆర్ఎస్ అనేది ముందు ఒక అక్షరం తర్వాత ఒక అక్షరం లేబుల్ మీద కానీ ట్రేడ్ మార్క్లో కానీ వాడకూడదు, అమ్మకూడదు అని. మీరు యాక్చువల్గా ఓఆర్ఎస్ అంటే WHO రికమెండెడ్ ఫార్ములా అని రాసి ఉంటుంది ఇక్కడ మీకు క్లియర్గా. మన దేశంలో 2 రకాల ప్యాకెట్లు ఉంటాయి, 4 గ్రాములు, 20 గ్రాములు. 4 గ్రాములది అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకోండి, 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోండి, 24 గంటలు వాడచ్చు. చిన్న పిల్లలు అయితే మోషన్ అయ్యాక 50 to 100 ml పట్టించండి, కొంచెం పెద్ద పిల్లలు అయితే 100 to 200 ml పట్టించండి. లేబుల్ చదివి అలవాటు చేసుకోండి, వీటి మీద తెలుగులో కూడా రాసి ఉంటుంది మనకి. ప్లీజ్ ఏదైనా లేబుల్ చదివి అలవాటు చేసుకోండి. ఒకవేళ టైంకి మనకి ఇంట్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు లేకపోతే ఏం లేదు, 1/2 టీ స్పూన్, టేబుల్ స్పూన్ కాదు, టీ స్పూన్ అంటే 5 మిల్లీ స్పూన్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, తర్వాత 6 టీ స్పూన్ల చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి మీరు ఇంట్లో ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చివరికి మీరు అనుకున్నది సాధించారు కదా. దుఃఖం ఆగలేదు, అది ఆనందంతో ఒక విధమైన రిలీఫ్తో వచ్చిన దుఃఖం. ఇప్పుడు చాలా బాగుంది. ఇలాంటి తాగటం వల్ల ఇంకో బిడ్డ ప్రాణం పోదు అనే ఒక శక్తి, ఒక బలం నాకు ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఆర్డర్ వచ్చిందండి, కంపెనీలకు కానీ వాళ్ళకి కానీ ఆర్డర్స్ వెళ్తాయి అనుకోండి, అప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇది అమలు అవ్వడం ఎట్లా? గవర్నమెంట్ అమలు చేయాలి, అండ్ అమలు అవ్వకపోతే మనం వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇదిగో నేను ఈ షాప్కి వెళ్ళాను అయినా ఇంకా అమ్ముతున్నారని మనందరం కంప్లైంట్ ఇవ్వాలి. ప్రజల్లారా మీరు కంప్లైంట్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఆ తర్వాత గవర్నమెంట్కి లెటర్ రాయాలి. ప్రాణాలు పోయే సిచ్యువేషన్లో కూడా ఈ ఓఆర్ఎస్ ఇవ్వడం ద్వారా వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే ఛాన్స్ ఉంది. అట్లాంటి దాన్ని వేరే చక్కెర నీళ్ళకు కూడా ఆ పదం వాడడం వల్ల ప్రజలు ఇన్ని రోజులు కూడా మోసపోయి వాటినే మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వడం, వాళ్ళు తీసుకొని తాగడం వల్ల ఇంకా ఇబ్బంది అయింది తప్ప ఆరోగ్యం ఎట్లాంటిది కూడా మెరుగుపడలేదని చెప్పి ఈ ఏదైతే FSSAI నుంచి ఆర్డర్ సాధించినటువంటి డాక్టర్ శివరంజని గారు చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.